ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటలు విని ఆలోచించి మీ మాటలలోని శక్తి ద్వారా మీ వద్దకు రావాలనే ఆశతో మీ పిల్లలు కూర్చొని ఉండగా విని గ్రహించి వారి ఆత్మలను రక్షించుకున్నట్టుకి మాటలు ఉపయోగించుకునే మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుచు మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుస్వామి వారి మహాపరిశుద్ధమైన నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, మరి మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఎన్నుకొని ఎపిసోడ్ 1 పూర్తి చేసుకున్నాం. ఇంతకుముందు దేవుని శక్తి స్వరూపాలు అన్న అంశం మనం మాట్లాడుకుంటున్న అంశం. దేవుని శక్తి స్వరూపాలులో పార్ట్ 1 ఆల్రెడీ మనము క్లోజ్ చేసుకుని ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్ 2లోనికి వెళ్ళిపోయే ముందుగా ఇంతకుముందు పార్ట్ 1 వినని వాళ్ళు ఎవరైనా, మీరు కానీ నెట్ ద్వారా చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా ఉంటే వారి కోసం కొద్దిగా ఎపిసోడ్ 1 యొక్క విషయమును నేను బ్రీఫప్ చేస్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. పర్టికులర్లీ లాస్ట్ ఎపిసోడ్ వినని వారు జాగ్రత్తగా వినండి. 16, 17, 18 ఈ శతాబ్దాలలో పుట్టినటువంటి ప్రముఖులైన శాస్త్రవేత్తలలో కొందరైన ఐజక్ న్యూటన్, జాన్ డాల్టన్, జేమ్స్ ప్రెస్కాట్ లాంటి శాస్త్రవేత్తలు కొందరు ఈ ప్రకృతిని అధ్యయనం చేసి ఈ ప్రకృతిలో శక్తులు ఉన్నవి, ఈ ప్రకృతిలో శక్తులు ఉన్నవి గనుక ఈ ప్రకృతి నడుస్తోంది అని ఈ ప్రకృతికి సంబంధించిన కొద్ది సమాచారాన్ని ప్రపంచానికి అందించి ఈ సమాచారాన్ని మేమే అందించాము అని భుజాలు ఎగరేసుకుని ఉన్నారు. ఇక ఈ శక్తి గురించి వారు మాట్లాడుతున్నప్పుడు శక్తులలో అసలు శక్తికి ఉండే ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్, అది దానికి పుట్టుక లేదు, దానికి నాశనం లేదు అన్న ఒక నిర్వచనాన్ని వారి పరిశోధనలో నుంచి బయటపెట్టారు. ఎనర్జీ can neither be created nor be destroyed అన్న ఒక డెఫినిషన్ని ఈ శక్తికి ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్తూ ఈ ప్రకృతిలో ఉన్న శక్తులలో ప్రధానమైనటువంటి శక్తులు 3 అని చెప్పారు. ఏంటివవి? ఒకటి లైట్ ఎనర్జీ, కాంతి శక్తి. ఈ ప్రకృతిలో ప్రధానంగా నడుస్తున్నటువంటి శక్తులు ఇవి. ఈ ప్రకృతి జననానికి, ఉనికికి, ఈ ప్రకృతి మనుగడకు కారణమైన ప్రధానమైన శక్తులలో 3. మొదటిది లైట్ ఎనర్జీ, 2 హీట్ ఎనర్జీ, ఉష్ణశక్తి అని పిలిచారు దీనిని. ఇక 3వది సౌండ్ ఎనర్జీ, ధ్వని శక్తి అని పిలిచారు. ఇలా ఈ శక్తులు ఉన్నవి గనుకనే ప్రకృతి నడుస్తున్నది. ఈ ప్రకృతి ఈ విధంగా నడుస్తున్నది గనుకనే, ఈ ప్రకృతిని ఈ శక్తులు నడిపిస్తున్నవి గనుకనే, ఈ శక్తుల ప్రభావము వలన ప్రకృతి నడుస్తున్నది గనుకనే జీవి మనుగడ సాధ్యమవుతోంది. ఆ జీవిలో నువ్వు ఒకడివి, నేనొక్కడిని, మనందరం. అల్టిమేట్గా వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రకృతిలో శక్తులు నడుస్తున్నవి గనుక మనిషి బ్రతుకుతున్నాడు. అక్కడికి వస్తుంది చివరికి పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన శక్తులన్నీ ఈ ప్రకృతిలో ఉన్నవి గనుక ఒక జీవి, నరజాతి, పక్షిజాతి, మృగజాతి, మత్స్యజాతి
ఇలా ఈ జీవుల మనుగడకు కారణం ఈ శక్తులు. ఈ శక్తులను మేమే కనుక్కున్నాం. ఈ ప్రకృతిలో శక్తులు ఉన్నవి. ఈ శక్తికి పుట్టుక లేదు, చావు లేదు అనే ఇన్ఫర్మేషన్ని వారే ఇచ్చినట్టుగా శాస్త్రవేత్తలు ప్రపంచానికి చెప్పుకున్నారు. అందుకే ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి గల ప్రధానమైన కారణం, ఎప్పటికైనా ఈ సమాజం బైబిల్ దగ్గరికి రావాలి. సాతాను యొక్క ప్రోద్బలంతో ఈ మహావేద గ్రంథమైన బైబిల్పై పడిన ఒక మత పుస్తకం, అది తుడిచిపెట్టబడాలి. మత పుస్తకం అనే ముద్ర దాని మీద నుంచి వెళ్ళిపోవాలి. ఈ సమాజానికి అత్యవసరమైనటువంటి మాటలు కలిగిన వేద గ్రంథం ఈ ఒక్క పుస్తకం మాత్రమే అని చూపించగలిగే సత్తా ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడికి కాదు. బైబిల్పై పట్టున్న క్రైస్తవుడికి, బైబిల్ అంటే పడి చచ్చిపోయే క్రైస్తవుడికి, అతడు మాత్రమే బైబిల్ని సమాజంలో నిలబెట్టగలడు. ఎందుకు ఈ శాస్త్రవేత్తలను టార్గెట్ చేయాల్సి వస్తుందో మళ్ళా ఈ సందర్భంలో మీ జ్ఞాపకానికి నేను తీసుకొని రావాలి. ఉదయం మీరు విన్నట్టుగా ఈ ప్రకృతి పుట్టుకకు ఒక కణం బిగ్ బ్యాంగ్ థియరీలో, థియరీస్ అండి ఇవన్నీ, థియరీ సిద్ధాంతాలు అంటారు వీటిని. ప్రపంచమంతా ఒక థియరీకి ఓటేసింది, అదే మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ. శాస్త్రవేత్తల గురించి నేను ఈ సందర్భంలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తేనే మంచిది. సమాజం వాళ్ళకి దండేసింది కనుక. మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ అని, టీడీపీ అని, టీఆర్ఎస్ అని, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. పాలిటిక్స్లో ఎలాగైతే పార్టీలు ఉన్నాయో శాస్త్రవేత్తల్లో కూడా గ్రూపులు ఉన్నాయి. ఇది ముందు మీకు తెలియాలి. ఒక గ్రూప్లో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్న శాస్త్రవేత్తలు, మరొక గ్రూప్లో మరొక సిద్ధాంతాన్ని నమ్ముతున్న, దానికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని నమ్ముతున్న మరికొంతమంది శాస్త్రవేత్తలు. ఉదాహరణ, ఈ ప్రకృతి జననానికి గల కారణం మహావిస్ఫోటనం అని ఒక శాస్త్రవేత్తల బృందం ముందుకొచ్చింది. అదొక గ్రూప్. బిగ్ బ్యాంగ్ థియరీ అన్న సిద్ధాంతాన్ని నమ్ముతున్న శాస్త్రవేత్తలు వీరు. అసలు విస్ఫోటనమే జరగలేదు, విస్ఫోటనం అన్నది అసలు ఈ ప్రకృతి జననానికి కారణం కాదు, అసలు ప్రకృతికి పుట్టుక లేదు, గిట్టుట లేదు, ఎప్పటి నుంచి అలా ఉండిపోయింది అని నమ్ముతున్న మరొక శాస్త్రవేత్తల బృందం ఒకటి ఉంది. వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ కాదు. వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతం స్టెడీ స్టేట్ థియరీ. అదొక థియరీ. ఇక ఈరోజు ఉదయం మనం విన్న ఈ దైవకణం గురించినటువంటి సందర్భంలో ప్రస్తావింపబడినటువంటి శాస్త్రవేత్తలందరూ ఏ కోవకు చెందినవారు అని అంటే బిగ్ బ్యాంగ్ని నమ్ముతున్నవారు, మహావిస్ఫోటనంని నమ్ముతున్నవారు. ఈ ప్రయోగం ఇంతకు ఎందుకు చేశారనంటే, సుమారు 1400 కోట్ల సంవత్సరాల కిందట, 14 నుంచి 1500 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహావిస్ఫోటనం జరిగింది. ఎక్కడ నుంచి జరిగిందో మాకు తెలియదు, జరగడం అయితే జరిగింది. అలా జరిగినప్పుడు ఆ విస్ఫోటనం జరిగిన వెంటనే, ఆ ప్రేలుడు జరిగిన వెంటనే మొదటి క్షణం ఏదైతే ఉంటుందో, మొదటి సెకండ్ ఏదైతే ఉంటుందో, ఆ మొదటి క్షణములోని కోటో వంతు మీకు ఊహకు అందదు. అది ఒక గంట సగం ఎంత? మీకు అక్కడి నుంచి వస్తే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గంట సగం ఎంత? అరగంట. అరగంటలో సగం ఎంత? పావు గంట. ఆ పావు గంటలో సగం ఎంత? 7.5 నిమిషాలు. 5 అనుకుందాం కొద్దిసేపు. 5 నిమిషాల్లో సగం ఎంత? 2.5. 1 అనుకుందాం. ఇప్పుడు నిమిషానికి వచ్చేద్దాం. నిమిషంలో సగం ఎంత? 30 సెకండ్లు. 30 సెకండ్లు. ఇప్పుడు సెకండ్కి వచ్చేద్దాం, క్షణంకి వచ్చేద్దాం. క్షణంలో అర్థం ఎంత? చెప్పండి. అర్ధక్షణం. అర్ధక్షణంలో సగం ఎంత? అందులో అర్థం. ఆ అర్థంలో ఇంకొక అర్థం ఎంత? అలా వెళ్ళిపోయి కోటికి వెళ్ళిపోండి.
క్షణం, అరక్షణం, అరక్షణంలో ఇంకొక క్షణం, అరక్షణం అంటే పావు క్షణం, పావు క్షణంలో సగం, మనకు ఊహ అందదు. ఇంకా నానో సెకండ్స్ అంటారు వీటిని, నానో సెకండ్స్ అంటారు వీటిని. ఇంకా అలా కిందికి వెళ్ళిపోండి, అలా కిందికి వెళ్ళిపోండి, అలా కింది అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు? కోటి, అర్ధవంతు, పావు వంతు కాదు, కోటో వంతు. ఇప్పుడు చెప్తాను పాయింట్. ఈ స్విట్జర్లాండ్లోని జినీవా అన్న ప్రాంతంలో చేపట్టిన ఈ కొలైడర్, లార్జ్ హాడ్రన్ కొలైడర్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్సిలరేటర్ డివైస్. పార్టికల్స్ యాక్సిలరేట్ చేసేటువంటి ఒక పెద్ద డివైస్. ఇంతవరకు శాస్త్ర ప్రపంచంలో ఇంత భారీ పరికరాన్ని ఎప్పుడు కూడా ఎవరు నిర్మించలేదు. భూమికి సుమారు 300 అడుగులు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లోపల అంటే 100 మీటర్లు, సుమారు 75 నుంచి 100 మీటర్ల లోన ఒక పెద్ద సొరంగాన్ని, టనల్, ఎంత పెద్దది, 27 కిలోమీటర్ల పొడుగున ఉండేటువంటి ఒక పెద్ద సొరంగాన్ని, టనల్ని నిర్మించి 2 పార్టికల్స్ని, కణాలు, ప్రోటాన్స్ ను అత్యంత వేగంగా, కాంతి వేగముతో అని అంటారు, లైట్ స్పీడ్, అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్, దాంతో ఢీ కొట్టిస్తే ఆ ఢీ కొట్టినప్పుడు, ఎందుకంటే మీకు బాగా తెలుసు ప్రకృతిలో పదార్థం ఉంది, చదువుకున్న వాళ్ళు, ఆ పదార్థాన్ని విడగొట్టితే ఏమొస్తుంది? అణువు. ఆ అణువును విడగొడితే పరమాణువు. ఆ పరమాణువును విడగొడితే శక్తి లేదా శబ్దం. ఇప్పుడు పరమాణువులను, అణువులను, పరమాణువులను పట్టుకొని ఆ రెండింటిని ఢీ కొట్టిస్తే అవి ప్రేలిపోతే ఆ నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అని చూడడం కొరకు, అనగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు, ప్రకృతి పుట్టుక వీళ్ళు నమ్ముతున్నది బిగ్ బ్యాంగ్ కనుక, ఆ మహావిస్ఫోటనం జరిగినప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కనుకొనుటకు, ఎప్పటి పరిస్థితులు? ప్రేలుడు సంభవించిన క్షణములోని కోటో వంతు, క్షణము కాదు, ప్రేలుడు సంభవించిన ఆ మొట్టమొదటి క్షణములోని కోటో వంతు ఏం జరిగిందో చూడ్డానికి ఏర్పాటు చేసిన ఒక పెద్ద ప్రాజెక్టే జెనీవాలోని ఈ కొలైడర్ ప్రాజెక్ట్. 5100 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నారు. రకరకాల దేశాల నుంచి 2 టీమ్స్గా డివైడ్ అయిపోయి, అట్లాస్ అనేది ఒక టీం, ఎక్స్పెరిమెంట్ టీం, సిఎంఎస్ అనేది మరొక టీం. ఈ 2 టీమ్స్లో ఒక గ్రూప్లో 3000 మంది, మరొక గ్రూప్లో 2100 మంది, మొత్తం కలిపితే 5100 మంది శాస్త్రవేత్తలు కలిసి కనుగొన్నది ఏంటంటే, కొండంత తవ్వి ఏం పట్టుకున్నారా? ఎలుకను. చీచి, ఎలుక కాదండి, ఎలుక తోకలోని ఒక ముక్క. ఇది బాగుంటుంది. దీనికి అయిన ఖర్చు ఉదయం విన్నారు మీరు, 21,000 కోట్లు. 21,000 కోట్లు. ఇదంతా బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, శాస్త్రవేత్తల ఈ ప్రపంచంలో ఒక గ్రూపు వాళ్ళు నమ్ముతున్న మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతున్న వారు చేపట్టిన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ప్రకృతి అంతా కూడా 12 మూల స్తంభాలు అని మీరు పేరు పెట్టొచ్చు. 12 కార్నర్ స్టోన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. మూల స్తంభాలు. ఈ ప్రకృతి పుట్టుకకు, ఈ ప్రకృతి నిర్మాణానికి 12 మూల స్తంభాలు ఉన్నవి. వాటిని వీళ్ళన్నది 12 ఎలిమెంటరీ పార్టికల్స్, 12 ప్రాథమిక కణాలు. అందులో 11 దొరికాయి. కానీ ఈ 11 కూడా ద్రవ్యరాశి లేని కణాలు, మ్యాస్ అని అంటారు ఇంగ్లీష్లో. మ్యాస్ లేని కణాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఒక కణానికి ద్రవ్యరాశి ఉండదో అది వెళ్ళిపోతుంది, ఇక స్పీడ్గా, లైట్ అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఉదాహరణకు సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి మనకు, ఫోటాన్స్ అని పిలుస్తాం వాటిని. అందులో ఉండే పార్టికల్స్ని, అందులో ఉండే కణాలను ఫోటాన్స్ అని. అందులో ద్రవ్యరాశి ఉండదు కనుక స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. అదొక కణం. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలలో ఉండే ఆ పార్టికల్స్, ఆ వెలుగులో ఉండేటువంటి ఆ పార్టికల్ కణం,
ఈ ఫోటాన్ కాకుండా మిగిలినటువంటి కణాలు చాలా ఉన్నాయి. న్యూట్రాన్స్ అని, ఏమండి, ప్రోటాన్స్ అని, ఇలాంటి ఎలిమెంటరీ పార్టికల్స్ చాలా ఉన్నాయి. ఆ పార్టికల్స్లో ఈ పార్టికల్స్ అన్నిటికీ ద్రవ్యరాశి మ్యాస్ అనేది ఒకటి ఉంది. కానీ వాటికి ఈ ద్రవ్యరాశి ఎలా వస్తున్నదో, ఒక వస్తువులో పదార్థం, ఒక పదార్థం, ఒక సూర్యునిలో పదార్థం, ఒక చంద్రునిలో పదార్థం, ఒక భూమిలో పదార్థం, నక్షత్రంలో పదార్థం, గ్రహంలో పదార్థం, మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా పదార్థముతో నిండి ఉన్నది. అదే ఉదయం మీరు విన్నటువంటి 30% పదార్థం. అందులో మన కంటికి కనబడింది శాస్త్రవేత్తలు కనుగొన్నది ఎంత పదార్థం ఇంతవరకు? ఈ ప్రకృతిలో ఉన్న 30% పదార్థములో వీళ్ళకు తెలిసిన పదార్థం శాతం ఎంత? 4 నుంచి 5%. తెలియంది ఎంత? 25 నుంచి 26%. తెలియని పదార్థం కనుక దానికి ఏమని పేరు పెట్టారు? డార్క్ మ్యాటర్ అని పెట్టారు. మళ్ళీ మిగిలిన 70% ఏముంది? అసలు ఏముందో తెలీదు. దానికి వాళ్ళు పెట్టిన పేరే డార్క్ ఎనర్జీ. చెప్పండి, ఇప్పుడు ప్రకృతిని మొత్తం 3 భాగాలుగా డివైడ్ చేశారు. 70% ఒకటి, 25% ఒకటి, 5% ఒకటి. చెప్పండి, 70% ఒకటి, నెక్స్ట్ 25% ఒకటి, నెక్స్ట్ 5% ఒకటి. 70% ఏంటి? ఏముందో తెలియదు కనుక డార్క్ ఎనర్జీ. శక్తి అయితే ఉంది, ఆ శక్తి ఏంటో తెలియదు కనుక, తెలియని ఎనర్జీ కనుక అది డార్క్ ఎనర్జీ. రైట్. ఇప్పుడు 25% ఏంటి? తెలియని పదార్థం. తెలియని పదార్థం, పదార్థమే కాకపోతే ఏందో అది తెలియదు కనుక దానికి తెలియని పదార్థం. ఇక 5% ఇదేంటిది? తెలిసిన పదార్థం, కంటికి కనబడే పదార్థం, విజిబుల్ మ్యాటర్. ఆ తెలిసిన 4-5% ఉన్న పిక్చరే సౌర కుటుంబం, పాలపుంత నక్షత్ర మండలం, దాని రాతే ఆండ్రోమిడా నక్షత్ర మండలం, ఇవన్నీ కలిసి వెళుతున్నటువంటి ఒక సూపర్ క్లస్టర్, అదే హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం. ఈ నక్షత్ర మండలాలు, ఇవన్నీ సౌర కుటుంబం, ఇవన్నీ కలిపితే ఈ 5%లోని పదార్థం. మీకు అర్థమవుతుందో లేదో? ఈ నక్షత్ర మండలాలు, గ్రహాలు, సౌర కుటుంబం ఇవన్నీ ఉన్నాయే మన భూమితో కలిపితే, ఇవంతా ఎంత శాతములో ఉన్న పదార్థం? ఇదంతా 4 నుంచి 5% ఉన్నది. ఇది కాకుండా ఇంకా పదార్థం ఉందట, అందులో ఏముందో తెలియదు, అది ఎలాంటి పదార్థమో తెలియదు, అందులో ఎలా ఉంటుందో పిక్చర్ తెలియదు కనుక దాన్ని డార్క్ మ్యాటర్ అని పిలిచారు. ఇప్పుడు వీళ్ళు అంటున్న పిక్చర్ ఏంటంటే, ఇప్పుడు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో వచ్చిన ఫలితం ఏదైతే ఉన్నదో, వీళ్ళు అంటున్నది ఏంటంటే, ఈ ప్రకృతి అంతా 12 ప్రాథమిక కణాలతో నిర్మాణమైంది. 12 ఎలిమెంటరీ పార్టికల్స్. అయితే ఈ 11 కణాలకు ఈ ద్రవ్యరాశి లేకపోతే వెళ్ళిపోతాయి. కానీ వీటిని నిలబెట్టినటువంటి ఒక శక్తి ఒకటి ఉంది. కానీ అవి ఎక్కడికి వెళ్లకుండా అలాగనే ఉండే విధంగా వాటికి ఆ శక్తిని, ద్రవ్యరాశిని ఇచ్చిందెవరు అని ఆలోచిస్తే, 1964లో పీటర్ హిగ్స్ అనేటువంటి వ్యక్తి ఆలోచించి ఒక మాట చెప్పాడు. ఈ 11 కనిపించే, మన భాషలో సింహాలైతే, కనిపించని 12 సింహం ఒకటి ఉంది. 12 కణాలు ఇవైతే, 11 కణాలు ఇవైతే, కనిపించింది ఏదో ఒక కణం ఉంది. ఆ కణమే వీటికి ద్రవ్యరాశిని ఇస్తోంది. ఆ కణం ఏంటో తెలియదు, మనం ఇంకా కనుగొనలేదు, మన కంటికి కనబడలేదు. అప్పటి నుంచి దీని కొరకు వేట ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? 1964 నుంచి ఆలోచిస్తూ ఉండగా, ఏమండి, తెలియని ఆ పార్టికల్కి ఆల్రెడీ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అదే హిగ్స్ పార్టికల్ లేదా హిగ్స్ బోసన్ అనే పేరు పెట్టుకున్నారు. రైట్. ఇప్పుడు 2003లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 2008కి 5 ఏళ్ల పాటు దీన్ని కట్టారు. 2008 నుంచి చేస్తున్న ప్రయోగాలలో ఇప్పుడు 2012 జూలై 4వ తారీఖున ఫలితం వచ్చిందనేది వీరి మాట. ఇప్పుడు దీని అంతటికీ వీళ్ళు పేరు పెట్టుకున్న ఒక సిద్ధాంతం. ఇప్పుడు ఇదంతా ఏ సిద్ధాంతం కింద నడుస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా నడుస్తున్నది ఏ సిద్ధాంతం అంటే, ఈ ప్రకృతి యొక్క స్ట్రక్చర్కి వీళ్ళు ఒక సిద్ధాంతం పెట్టారు. ఆ సిద్ధాంతం పేరే స్టాండర్డ్ మోడల్ థియరీ. ఏంటో చెప్పండి అది? స్టాండర్డ్ మోడల్ థియరీ అంటారు దీన్ని. ఈ స్టాండర్డ్ మోడల్ థియరీని నమ్ముతున్న వాళ్ళు చెబుతున్న కథ ఇది. నేను ఒక మాట అంటాను, మీరు జాగ్రత్తగా చెప్పాలి. ఒక మాట చెబుతాను. మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అనుకోండి. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. 10వ తరగతిలో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కదా? రైట్. పరీక్షకి ఎన్ని మార్కులు పెడతారంటే, మొత్తం క్వశ్చన్ పేపర్కి ఎన్ని మార్కులు ఉంటాయి? 100 మార్కులు ఉంటాయి. 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులు నేనేసే పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు క్రైస్తవులారా మీరు వినాలి.
100 మార్కుల క్వశ్చన్ పేపర్లో ఎవరికైనా 5 మార్కులు వచ్చాయనుకోండి, వీడు పాస్ అయినవాడు అంటారా ఫెయిల్ అయినవాడు అంటారా చెప్పండి? ఏమంటే ఇది ఆన్సర్ చెప్పడానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదుగా. 35 మార్కులు రావాలి, కానీ వీడికి 5 మార్కులు వచ్చాయి అంటే మినిమం పాస్ మార్కులు కూడా రాలేదు. రైట్. రెండో ప్రశ్న, 5 మార్కులు వచ్చిన వాడిని మీరు తెలివైన వాడు అని దండేసి దండం పెడతారా, మొద్దు సుంట అని అంటారా చెప్పండి? మొద్దు సుంటేగా. రైట్. ఈ మొద్దు సుంటను తీసుకొని వెళ్ళి మరొక స్కూల్లో 10వ క్లాస్కి మ్యాథ్స్ చెప్పని టీచర్కి ఎవరైనా వీడిని అపాయింట్ చేశారనుకోండి, ఏమంటే ఆ అపాయింట్ చేసిన వాడిని ఏమనాలి? ఏమైనానండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నాకు ఇవన్నీ కాదండి, నా పాయింట్ ఏంటంటే, ప్రకృతిలో నాకు తెలిసింది 5 అంటున్నాడు, 4 అన్నాడు, 4 నుంచి 5 అన్నాడు. 5 అనుకుందామంటే ఒకటి వేసేద్దాం, మన దగ్గర నుంచి మన ఖాతాలో నుంచి 1% వేసేద్దాం. ప్రకృతిలో ఉండే 100%లో నాకు తెలిసింది 5 అన్నాడు శాస్త్రవేత్త. బాగుంది. తెలియంది ఎంత? 95%. అసలు నా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నా కంటికి కనబడేది 5% అని అంటున్నప్పుడు, అసలు మిగిలిన 95% నాకు తెలియదని నువ్వు అంటున్నప్పుడు, అసలు నీకు తెలియంది 95% అని ఎలా చెప్పగలవు? ఏముందో తెలియనప్పుడు. అసలు ఏముందో తెలియనప్పుడు అది 95% అని ఎలా చెప్పగలవు? నీకు తెలిసింది 5% అని ఎలా చెప్పగలవు? ఏముందో తెలియనప్పుడు. ఈ బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయి అని నాకు తెలిస్తే, నాకు మొదటి ఫ్లోర్ ఎలా ఉంటుందో తెలుసు అని నేనంటే దానికి అర్థం ఉంది. ముఖ్యాంశాలు మరోసారి, ఈ బిల్డింగ్లో 10 ఫ్లోర్లు ఉన్నాయని నాకు తెలిస్తే 10 ఫ్లోర్లు ఉన్నాయని నాకు తెలిస్తే, బయట నుంచి నాకు కనబడితే, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మొదటి ఫ్లోర్ ఎలా ఉంటుందో నేను చూశానండి అని అంటే దాని అర్థం ఏంటి? ఉన్నది 10 ఫ్లోర్లని, ఆ 10 ఫ్లోర్లలో 9 ఫ్లోర్లు ఎలా ఉంటాయో నాకు తెలియదని, 1 ఫ్లోర్ అయితే నేను చూశానని అని చెబితే నా మాటలకు అర్థం ఉంటుంది. అసలు బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో నాకు తెలియనప్పుడు, నాకు తెలియని ఫ్లోర్లు 9 అని ఎలా చెప్పాలి? పాయింట్ అర్థమైందా మీకు? అసలు బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో నాకు తెలియనప్పుడు, నాకు తెలియని ఫ్లోర్ల సంఖ్య 9 అని ఎలా చెప్పాలి? ఆ బిల్డింగ్లో 11 ఉండొచ్చుగా, 12 ఉండొచ్చుగా, 20 ఉండొచ్చుగా, 30 ఉండొచ్చుగా, 100 ఫ్లోర్లు ఉండొచ్చుగా. అసలు ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియనప్పుడు నాకు తెలియని ఫ్లోర్లు 9 అని నేను చెప్పకూడదు. తెలిసింది ఒకటైనా, 1 ఫ్లోర్ నాకు తెలుసు అని చెబితే బాగానే ఉంటుంది. తెలియని సంఖ్య ఎట్లా చెప్పాలి? బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో ముందు తెలిస్తే తెలియనివిన్ని అని చెప్పాలి. అలాగే ప్రకృతిని మొత్తం చూసింటే నాకు 5% అర్థమైందండి, మిగిలిన అర్థం కాలేదని చెప్పాలి. మరొకటి, ఒక టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్లో 20 పాఠాలు ఉన్నాయి. ఎన్నున్నాయండి? 20 పాఠాలు. మొదటి పాఠం నాకు బాగా అర్థమైంది, అప్పుడు నేను మీతో చెబుతూ 19 పాఠాలు నాకు ఇంకా అర్థం కాలేదండి అని అంటే దాని అర్థం బాగుంది. ఎందుకు? ఉన్నది 20 అని తెలుసు గనక నాకు అర్థం కాని 19 అని నేను చెబితే బాగుంది. ఎన్ని పాఠాలు ఉన్నాయో కూడా నాకు తెలియనప్పుడు, నాకు తెలియని పాఠాలు 19 అని ఎలా చెప్పాలి నేను? 100 పాఠాలు ఉండొచ్చుగా టెక్స్ట్ బుక్లో. ఈ చిన్ని ఉదాహరణలు మీ మైండ్లో పెట్టుకోగలిగితే, అసలు ప్రకృతి ఎంతుందో నీకు తెలియనప్పుడు, నాకు 95% తెలియదు 5% ఉందని ఎలా చెబుతావు? మొత్తం తిరిగి వచ్చి నాకు 5% తెలుసు అంటే బాగానే ఉంది. ఇక్కడ కూర్చొని నాకు 5% తెలుసు అన్న బిల్డప్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ సైంటిస్ట్, ఇది నేను చెప్పే పాయింట్. ఇది ఏమండి, అసలు నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం 100%లో నాకు 5% ఉందని కూడా చెప్పకూడదు. అసలు 5% కూడా తప్పు నన్ను అడిగితే. 5% కూడా తప్పే. 4 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, 1 కూడా అయి ఉండొచ్చు, 0 పాయింట్ ఇంకొకటి ఏదైనా ఆడ్ కూడా ఉండొచ్చు. మరీ 1 మార్క్ అంటే బాగోదు గనక 5 అని చెప్పుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఏమంటే మళ్ళీ 1 మార్క్ అంటే కూడా బాగోదుగా, నాకు 1 మార్క్ వచ్చిందని అంటే 100కి. వెరీ గుడ్. ఇప్పుడు కణం, పార్టికల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 12వ కణము కీ పార్టికల్ అని అన్నాడు దాన్ని. కీ పార్టికల్ ఇది ఏం చేస్తుందంటే మిగిలిన 11 కణాలకి ద్రవ్యరాశిని ఉత్పత్తి చేస్తోంది.
ఇదే కనుక ఉత్పత్తి చేయకపోతే అసలు ఆ 12 కణాలు నిలబడేవి కాదు, ఈ మిగిలిన 11 కణాలు నిలబడేవి కావు. ఆ 11 కణాలు నిలబడకపోతే వెళ్ళిపోయింటే అసలు ఈ ప్రకృతి పుట్టేదే కాదు. అంటే ప్రకృతి జననానికి ఆ 12వ కణమే కారణము. దాని పేరే హిగ్స్ పార్టికల్ అని చెప్పి నా దగ్గర లేదండి. ఆ ప్రాజెక్ట్ హెడ్ ఒక ఆవిడ ఉందండి. 2 టీమ్స్ అని చెప్పానుగా, అట్లాస్ అని ఒకటి, సిఎంఎస్ అని ఒకటి. ఈ 2 టీమ్స్లో ఒక టీంకి ఒక హెడ్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఇప్పుడు మేము చెప్పింది కూడా కంప్లీట్ పిక్చర్ కాదండి, మేము ఏ ఫలితం కొరకైతే ఆశించి ప్రయోగాన్ని చేపట్టామో బహుశా అది వచ్చిందేమో అని అనుకుంటున్నాము, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే ఇంకొకటి ఏదో ఉంది, అల్టిమేట్ ఫైనల్ థియరీ ఒకటి ఉంటుంది, స్టాండర్డ్ మోడల్ థియరీ కాకుండా అక్కడ మనం ప్రయాణం చేయాల్సి వస్తుందేమో. కనుక మేం చెప్పింది కూడా ఇప్పటికీ కంప్లీట్గా మేము అనుకుంది అని మేము నిర్ధారించడానికి వీలు పడదు అని లీడరే చెప్పింది. చెప్పి కొసమేరుపు ఒక మాట చెప్పారు, అది ఇప్పుడు మీకు చెప్పాలి. మేం చేసిన ప్రయోగం ద్వారా మానవులకు ప్రయోజనాలు ఉన్నాయో లేవో కూడా మేము చెప్పలేమన్నారండి. ఫైనల్గా మీరు న్యూస్ పేపర్ చదివింటే మీకు తెలుస్తుంది, లేదంటే మళ్ళీ చదవండి. ఏమన్నారు తెలుసండి, మేము 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఈ ప్రయోగంలో చివరికి మనుషులకు మనకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని మీరు మమ్మల్ని అడిగితే ఉన్నాయో లేదో కూడా మేము గ్యారంటీకి చెప్పలేము, ప్రస్తుతం అయితే మాకేం కనపడడం లేదు. అది న్యూస్ పేపర్లో వచ్చింది, నేను చెబుతున్నది కాదు. ఏమంటే మనకు పనికొచ్చేదో లేదో కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలియదట. దానికి ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? ఎవడబ్బ సొమ్ము ఇది? ఏమంటే ఎవడి సొమ్ము అండి ఇది? శక్తి. బైబిల్ దగ్గరికి వస్తే ఒక మంచి మాట చూపిస్తాను. రూపాయి ఖర్చు లేకోకుండా ఒక మంచి రెఫరెన్స్ దేవుడు మన కొరకు రాయించాడు. ప్రసంగి గ్రంథం తీయాలందరూ. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. మీలో ఇంటర్నెట్ ద్వారా ఈరోజు లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న ప్రియులైన వాళ్ళల్లో ఎవరైనా నిన్నటి మొన్నటి గత 3 రోజులుగా వచ్చిన వార్త విని చూసి అబ్బబ్బబ్బా నిజంగా శాస్త్రవేత్తలు అంటే మొనగాళ్ళను ఒకవేళ మీరు అనుకోనింటే, క్రైస్తవులై ఉండి అలా మీరు ఫీల్ అవుతుంటే రెఫరెన్స్ చూడాలి ఇప్పుడు మీరు. ఎందుకంటే క్రిస్టియన్స్ మీ వే ఆఫ్ థింకింగ్ మారాలి. మీరే మారనప్పుడు ప్రపంచం మారదు. ఉప్పే నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును. కనుక మీరు బైబిల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి దండ వేయకండి దయచేసి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము అందరూ 5 నుంచి చదువుదామండి. నేను చదువుతాను 5 నుంచి. సూర్యుడు ఉదయించును, ప్రకృతి గురించి. సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు అనగానే దేని గురించి మాట్లాడుతున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రకృతి గురించి. అది మైండ్లో ఉంచాలి. నెక్స్ట్ 6, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. 7, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారువచ్చును, అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి. ఇక మీకు సందర్భ పరిచయం కొరకు 5, 6, 7 చదివించాను. దేని గురించి? సూర్యుడు, గాలి, నెక్స్ట్ నది. ఇవన్నీ ఎందులో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రకృతి. అంటే ప్రకృతి గురించి మాట్లాడుతూ ఇక అన్నిటినీ గురించి ప్రస్తావించలేడు గనక గ్రంథకర్త 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడాలి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. ఏమని చెప్పాడు? మొదట సూర్యుడు గురించి ఎత్తాడు. 2 ఎవరిని ఎత్తుకున్నాడు? గాలి తీసుకున్నాడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడాడు? నది గురించి మాట్లాడి ఫైనల్గా వచ్చేసరికి సమస్తము అన్న పదాన్ని ప్రయోగించాడండి. సమస్తము అంటే సూర్యుడే కాదు, నదే కాదు, గాలే కాదు, మొత్తం సమస్తమని. సమస్తం అంటే ఎందులోని సమస్తం? మొత్తం ప్రకృతిలోని సమస్తం అని అర్థం. రండి ఇప్పుడు చదవండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. ప్రకృతిలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఎడతెరిపి లేకుండా జరుగుచున్నవి. ఎడతెరిపి లేకుండా జరుగుచున్నవి, సమస్తం జరుగుతోంది అని పక్కన ఏమన్నాడో మీరు అండర్లైన్ చేయాలి.
చూడాలి. మనుష్యులు దానిని వివరింపజాలరు. దేనిని? ప్రకృతిలో జరుగుతున్న సమస్తాన్ని మనుషులు వివరింపజాలరు. ఎప్పుడు వివరింపజాలరు? ఎప్పటికీ వివరింపజాలరు. ప్రకృతిలో జరుగుతున్న సమస్తాన్ని మనుష్యులు వివరింపజాలరు అనింది బైబిల్. ఈ ప్రాజెక్టుకు మూలకర్త ఎవరు? పీటర్. ఇది దేని పేరు? క్రిస్టియన్ నేమ్, బైబిల్లో ఉన్న పేరు. అపోస్తలులు 12 మంది అపోస్తలులు అగ్రగణ్యుడి పేరు అది ఆయనది. ఎవరు పెట్టారు ఈయనకు పేరు చెప్పాలి? పీటర్ అని ఎవరు పెట్టారు ఈయనకు పేరు? వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎవరని? క్రిస్టియన్స్ అని. క్రిస్టియన్స్ అంటే వాళ్ళ దగ్గర ఏముందని? బైబిల్ ఉందని. బైబిల్ అంటే అందులో ఏం పుస్తకం ఉందని? ప్రసంగి ఉందని. ప్రసంగి అంటే అందులో ఏ అధ్యాయం ఉందని? 1వ అధ్యాయం 8వ వచనం ఉందని చదివింటారుగా. అప్పుడు ఏమని చెప్పాలి నాన్న పీటర్? ప్రకృతి గురించి ఒకవేళ నువ్వు చదివినా ఏమంటే మొత్తం దాని గురించి ఏదో చేద్దామని మాత్రం నువ్వు ఆలోచించొద్దు. వాటిని మనుషులు వివరింపజాలరని బైబిల్లో ఉంది గనక దాని గురించి నువ్వు ఆ జోలికి వెళ్ళకు అని అమ్మా నాన్న చెప్పి ఉండాలి. ఎవరికి? పీటర్ హిగ్స్కి. చెప్పింటే ఈ పని చేసిండాడు. చెప్పింటే దీని గురించి ఆలోచించిండాడు. ఇది ఆలోచించాడు అని అంటే అసలు ఈయనకి ఆ మాట ఎవరు చెప్పలేదని? మమ్మీ డాడీ చెప్పలేదని. మమ్మీ డాడీ ఎందుకు చెప్పలేదు? వాళ్ళు బైబిల్ షెల్ఫ్లో పెట్టి కామ్ అయిపోయారని. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు నేరస్తులను పట్టుకుందాం. 21,000 కోట్లు తినేశారు అని కేసు పెట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ చెప్పండి? పీటర్ హిగ్స్ని కాదు, పీటర్ హిగ్స్ యొక్క మమ్మీని డాడీని. డైరెక్టర్ గారైతే వేరే భాషలో చెప్పేవాళ్ళు, నేను మమ్మీ డాడీ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అది కోపం వచ్చేస్తుంటుంది. మరి ఆయనకి అంత కోపం వచ్చేస్తుంటుంది. అందుకే డాడీ గారు ఇచ్చినటువంటి టైటిల్స్లో ఒక టైటిలే పిల్లలను కన్న తల్లిదండ్రులే అపరాధులు. పిల్లలను కన్న తల్లిదండ్రులే అపరాధులు. దేని బట్టి? వాక్యాన్ని నేర్పించలేదండి. బైబిల్లో ఉన్న పేర్లు మాత్రం చక్కగా తీసుకొని పెట్టుకున్నారు. ఒకరికి జాన్ అని, ఒకరికి జేమ్స్ అని, ఒకరికి పీటర్ అని, ఇంకొకరికి ఐజక్ అని. అందరూ ఇల్లే క్రిస్టియన్సే, సైంటిస్టులు అందరూ. ఇందాక చెప్పాను ఐజక్ న్యూటన్, ఐజక్ బైబిల్లో ఉన్న పేరు. జాన్ డాల్టన్, జాన్ బైబిల్లో ఉన్న పేరు. జేమ్స్ ప్రెస్కాట్, జేమ్స్ బైబిల్లో ఉన్న పేరు. ఇప్పుడు లేటెస్ట్గా పీటర్ హిగ్స్, పీటర్ బైబిల్లో ఉన్న పేరు. విచిత్రం ఏంటంటే జాన్, జేమ్స్, పీటర్ అందరూ న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి భక్తులే. మనుష్యులు దానిని వివరింపజాలరు అంటే అర్థం ఏంటి? ఇంకా వెళ్ళకండి దాని జోలికి అని అర్థం. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 26. యోబు గ్రంథం 26 7వ వచనం చూసి కిందికి వెళ్దాం. ముందుగా 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునన్న ఆకాశ విశాలమును దేవుడు పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీసినట్టు ప్రకృతి గురించే కదా మాట్లాడుతున్నది. పైన సందర్భం ప్రకృతేగా. 14కు వచ్చేయండి. ఇప్పుడు 14కు వచ్చేయండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇంకా ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిది. మనకు తెలిసింది చాలా కొంచెం. నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్ అన్నట్టుగా మనిషికి తెలిసింది కొంచెమే. అది మొదట మనిషి తెలుసుకోవాలి. తెలుసుకున్నాడు, బాగానే ఉంది. 2, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని ఎప్పటికీ మనిషి వివరింపజాలడు. ఇక 3వ పాయింట్ చెప్తాను. ఇప్పుడు 3వ పాయింట్ చెప్తాను. 1, తెలిసిన దాంతో తృప్తిపడు. నెక్స్ట్ 2,
మిగిలినంత నేను సాధిస్తానని ప్రకృతిలోకి వెళ్ళకు. కారణం ఏంటంటే డైరెక్టర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఒక మాట. బస్సులో ఎక్కిన తర్వాత బస్సు దిగడానికి సీట్లో కూర్చోకుండా సీటు దేంతో తయారైంది, దీని నట్లు దేంతో తయారయ్యాయి అని కిందికి దిగి ఆ నట్లు ఓపెన్ చేసి ఏమంటే ఆ సీట్ను మళ్ళీ రివర్స్ చేసి కూర్చుంటే ఏముంటుందని సీట్ని ఎక్స్పెరిమెంట్ చేయకు. ఏమంటే దాని కింద టైర్లు ఎలా ఉన్నాయి అని నడుస్తున్న బస్సు కిందికి వెళ్ళిపోవాలని ట్రై చేయొద్దు, ప్రాణం పోతుంది. నడుస్తున్న బండిలో సీట్ ఉంటుంది, వెళ్ళి కూర్చో. నీకు ఏర్పాటు చేసినటువంటి సీట్ ఒకటి ఉంటుంది, వెళ్ళి కూర్చో, అంతవరకే. 1 గంట ప్రయాణం, 2 గంటల ప్రయాణం, 6 గంటల ప్రయాణం ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే విజయవాడ వచ్చేంత వరకు మర్యాదగా సీట్లో కూర్చోవాలి, ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా. లేదు నేను ఒకసారి బండి కిందికి వెళ్ళి చూస్తాను ఏముందో అనంటే వెళ్ళేంత వరకే నువ్వు చూడడం జరుగుతుంది. తర్వాత చూద్దామన్నా నువ్వు కనపడవు. కామన్ సెన్స్ అంటారు దీన్ని మన భాషలో, ఇంకిత జ్ఞానం అని అంటారు. అలాగే ప్రకృతి నడుస్తోంది. నువ్వు ఎక్కిన బస్సు నడిచినట్టుగా, నువ్వు ఎక్కిన రైలు నడుస్తున్నట్టుగా ప్రకృతి నడుస్తోంది. నడుస్తున్న ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని కణాలతో ఇది నిర్మాణం అయ్యింది, ఈ 11 కణాలు ద్రవ్యరాశిస్తున్నది ఎవరు, నీకెందుకు? దీన్ని అంటారు ఓవర్ యాక్షన్. ఇంకా మన భాషలో అరే నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దురా అని అంటుంటాం అప్పుడప్పుడు అందరితో ఏమంటామంటే నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దురా, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నీ లిమిట్స్లో ఉండు. అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు వచ్చి కూర్చుంటుంటారు. పెద్దలు మాట్లాడుకుంటుంటే పిల్లలు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, ముదురులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ సలహాలు ఇస్తుంటే మీరు చూసి చివరికి ఏమంటారే, నీ వయసుకు తగ్గ ప్రవర్తన నీకు ఉండాలి, ఎక్స్ట్రాలు చేయదు, వెళ్ళిపో అని అంటాం సీరియస్గా. ఏమంటే వయసుకు మించి మాటలు మాట్లాడితే ఆ పిల్లల్ని ఎలా మనకి ఇష్టం ఉంటుందో చెప్పండి. ఆ ప్రోగ్రామ్స్లో ఆట కావాలో పాట కావాలో ఎప్పుడు మనం చూస్తుంటాం కదా పాటలో, అమ్మా నీకు ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే అది నా ఓను అన్నట్టుగా ఎక్స్ట్రా అంటారు దాన్ని. ఏమండి గనుక పరిధి దాటి, బార్డర్స్ దాటి బయటికి వెళ్ళి ప్రవర్తించే వాడిని మీరు ఎక్స్ట్రా చేస్తున్నటువంటి, ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వాడని మీరు అంటే, ఈ ప్రకృతిని నడిపించే పని దేవునిది. ప్రకృతి నడుస్తోంది, బస్సు నడుస్తోంది, రైలు నడుస్తోంది. నడిచే ప్రకృతిలో వేలు పెట్టి ఏమంటే శక్తి అండి, అదంతా శక్తులు. నువ్వే అన్నావుగా, శాస్త్రవేత్తనే నువ్వే అన్నావుగా శక్తులని. శక్తులంటే ఉదాహరణకు విద్యుత్ శక్తి ఉంది, అనుభవించు. విద్యుత్ శక్తిని అనుభవించు, వేలు పెడతాను అనకు. ప్లగ్ ఉంది, ప్లగ్ పెట్టు. ఫ్యాన్ అనుభవించు, లైట్ అనుభవించు, మైక్ అనుభవించు, టీవీ అనుభవించు, రేడియో అనుభవించు. ఛార్జింగ్ అయిపోతే సెల్ ఛార్జింగ్ పెట్టుకో, అంతే. వేలు పెడతాను అనకు. పెట్టవు, ఎందుకంటే శక్తి నీకు తెలుసు. మళ్ళీ ప్రకృతి అంతా శక్తులతో ఉందని నీ నోటితోనే కదా చెబుతున్నది, మళ్ళీ ఎందుకు వేలు పెడతానంటావు? తనలో సాధించేదేం లేదు, ప్రాణం పోతుంది తప్పితే. ఏమంటే ఆ ఒక్క కణము మేమనుకున్న కణం అయినట్టుగా కనపడుతోంది. దాని ద్వారా ఈ డార్క్ మ్యాటర్లో ఏముందో తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఈ మానవ జాతికి అంటే మనందరికీ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయో లేదో మాత్రం ఇదంతా ఫండమెంటల్ రీసెర్చ్ అని అన్నారు స్టైల్గా. ఏమంటారు దీనికి ఏమని పేరు పెట్టారు వీళ్ళు? ఫండమెంటల్ రీసెర్చ్. ఈ ఫండమెంటల్ రీసెర్చ్కి ఫలితాలు ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మాటలంటే వీళ్ళవే అండి, నీతులంటే వీళ్ళు చెప్పాలి, మనం వినాలి. స్టేట్మెంట్ అండి, మేము చేసిందంతా ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. ఈ ఫండమెంటల్ రీసెర్చ్ వలన ప్రయోజనాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వచ్చినా మీరు మాట్లాడకూడదు, రాకున్నా మీరు మాట్లాడకూడదు. మేమైతే ఈ మాత్రం నొక్కేస్తాం. అదే కదా దాని అర్థం. ప్రపంచమంతా పండగ చేసుకుంది నిన్న మొన్న. ఏమంటే మనుష్యులు దానిని వివరింపజాలరు. ఇకపోతే ఈ కాలం, ప్రకృతి తిరిగితేనే కదా కాలం వచ్చేది మనకు. భూమి తిరగడం బట్టి కాలం వస్తుంది. ఏమంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలం వస్తుంది. తెలుసు మీకు, ఋతువులు కాలాలు ఇవన్నీ రావాలంటే ఇవన్నీ తిరగాలి. ఒకసారి శిష్యులు యేసుప్రభు దగ్గరకు వచ్చి రాజ్యం వస్తుందా ఇశ్రాయేలులకు మళ్ళీ అని అడిగినప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఈ సందర్భంలో చూసి ఈ ఎపిసోడ్ 2ను క్లోజ్ చేద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా
ఈ కాలమందు దేని గురించి అడుగుతున్నారు? కాలాన్ని గురించి అడుగుతున్నారు. ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన, మీరు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారా అన్నట్టుకుంది జవాబు. చదవండి కింద. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట. వాటిని తెలుసుకొనుట మీ బిజినెస్ కాదు అన్నాడా? మీ బిజినెస్ కాదన్నాడా? 7 నుంచి 6, 7 వచనాల భాగం అది. కాలములను సమయములను ఎవరు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడన్నాడు యేసుప్రభు? తండ్రి. కాలములు సమయములు ఎలా వస్తున్నాయి? మళ్ళీ ఆ ప్రశ్న, కాలం ఎలా వస్తుంది? సమయం ఎలా వస్తుంది? దినం ఎలా వస్తుంది? నెల ఎలా వస్తుంది? సంవత్సరం ఎలా వస్తుంది? ఈ ప్రకృతిలో ఉన్న శక్తులు కదలడం వలన. భూమి తిరగాలి. భూమి తిరగాలంటే భూమి లోపల వేడి ఉండాలి. బండి నడవాలంటే ఇంజిన్ హీట్ ఎక్కాలిగా. అలాగే భూమి తిరగాలంటే భూమి లోపల అగ్ని అనే శక్తి ఉండాలి, వేడి. ఈ శక్తులన్నీ తిరగడం బట్టి, ఈ శక్తులన్నీ కదలడం వలన, ఈ శక్తులన్నీ పనిచేయడం వలన భూమి తిరుగుతోంది, గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు. ఇవన్నీ తిరుగుట వలన మనిషి కాలాన్ని అనుభవిస్తున్నాడు. రేపు కలుద్దామండి అన్నాం అనుకోండి, నువ్వు అన్నందుకు రేపు వస్తుందేంటి? నువ్వు వాగ్దానం చేసినందుకు రేపు అనే రోజు వస్తుందేంటి? ఇవి తిరగాలి. నువ్వు తిప్పట్లేదుగా. శాస్త్రవేత్తను అడుగుదాం, నువ్వు తిప్పట్లేదుగా అంటే నీ బిజినెస్ కాదని, నీ ఎంట్రన్స్ లేకుండానే అవి తిరుగుతున్నాయి. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడండి? కాలములను సమయములను తెలుసుకొనుట. అంటే కాలం ఎలా వస్తుంది, ఇది ఎలా తిరుగుతోంది, ఇది దేన్ని బట్టి తిరుగుతోంది, ఎంత దీని గురించి నీకొద్దు. ఎందుకు? ఎవరి బిజినెస్ అన్నాడు అది? చెప్పండి. ఎవరి బిజినెస్ అన్నాడు అది? తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడంటే అది ఆయన డిపార్ట్మెంట్ అది. అంటే అర్థం ఏంటి? ఆయన డిపార్ట్మెంట్లోకి నువ్వు వెళ్ళకు. నీ డిపార్ట్మెంట్లో నీకు ఏ పని అయితే ఉందో అది చెయ్యి. మీరు ఆఫీస్లో పని చేస్తారు, మీకు ఒక డిపార్ట్మెంట్ అలాట్ చేస్తారు. మీ డిపార్ట్మెంట్ వదిలి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఉచిత సలహాలు ఇస్తున్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అక్కడికి వెళ్ళి చెప్పండి. ఏమైనా అనొచ్చు. ఒక్కొక్క బాస్ను బట్టి ఒక్కొక్క మాట మారుతుంది. కూల్ బాస్, సాఫ్ట్ బాస్ అయితే సాఫ్ట్గా చెబుతాడు, హార్ష్ బాస్ అయితే చెప్పాల్సిన స్టైల్లో చెబుతాడు. ఏమండి? అలాగే భూమి మనకి ఇచ్చాడు దేవుడు అడగకుండానే. ఆ భూమిలో ఒక భాగం ఇచ్చి అక్కడ బతకండి నాయన అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఏదో చూస్తానన్నా అంటే ఇదే అప్పుడు దేవుడు మంచోడు కనుక ఏమనలేదు. మనమే ఆ ప్లేస్లో ఉంటే నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అని అంటాం కంపల్సరీగా. దేవుడు ఆల్రెడీ అనుకుని ఉంటాడు. 2వ రాకడలో యేసుప్రభు అంటాడు కంపల్సరీగా. నేను అన్నానుగా ఏమని? తెలుసుకొనుట. చెప్పండి. మీ పని కాదు. మళ్ళీ మీ పని ఏంటి? నేను మీకు ఇచ్చిన దానిని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చి నా దగ్గరికి రండి. గనుక ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇక్కడున్నవారు, నెట్ ద్వారా వీక్షిస్తున్న మీరు అందరూ, ఎందుకంటే అనేక దేశాల వాళ్ళు ఈ వాక్యాలు వింటుంటారు కనుక మీ అందరి కోసం ఒక మాట. లోకులు లోకాన్ని చూస్తున్నట్టుగా క్రైస్తవులైనా మీరు చూడకూడదు. పిల్లి అరిచినా కేకలేస్తుంది లోకం. పిల్లి అరిచినా మ్యావ్ అనన్నా లోకులు కేకలు వేస్తారు. మీరు వేయకండి. అజ్ఞానంగా కనపడాలి, వ్యర్థమైనదిగా కనపడాలి. సమస్తము వ్యర్థము అన్నాడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. ఆ జ్ఞానాన్ని చేతిలో ఉన్న మీరు లోకంలో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ చూసి ఎందుకు ఈ వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు 80 సంవత్సరాలు దాటింది మూలకర్తకు. మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్లే, వృద్ధులే. వాళ్ళని చూసి మీరు జాలిపడాలి. రేపో మాపో కన్ను మూసే టైం దగ్గరికి పడినప్పటికీ దేవుని దగ్గరికి రాక ఈరోజు వీళ్ళందరూ ఇదంతా కష్టాలు దేనికంటే నన్ను అడిగితే అండి, ఈ ప్రకృతి దేవుని వాక్యం వల్ల పుట్టిందని ఒక్క మాట వీళ్ళు ఒప్పుకుంటే 21,000 కోట్ల రూపాయలు హాయిగా మిగిలేవి, అనేక మంది కడుపులు నిండేవి. ఇవన్నీ కొని తెచ్చుకున్న కష్టాలు. దేనివలన? ఈ ప్రకృతి దేవుడు కలిగించాడనే ఒక్క ముక్క ఒప్పుకోకపోవడం వలన, నమ్మకపోవడం వలన. ఏమంటే దేవుడు కలిగించాడంటే ఇంక దీంట్లో ఏ సమస్య లేదు. రైట్. ఆ 11 కణాలకి ఈ కణం ద్రవ్యరాశిని ఇస్తుంది. మళ్ళీ ఈ కణం ఎట్లా పుట్టింది?
ఈ కణాన్ని పుట్టించింది ఎవరు? తెలియదు. బిగ్ బ్యాంగ్ అంటాడు, మళ్ళీ మహావిస్ఫోటనం. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు. కనుక ప్రియులారా, దేవుడిచ్చిన ఈ కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యులే, దేవుణ్ణి ఒప్పుకోనని దౌర్భాగ్యులే మీరనుకుంటున్న మహనీయులుగా మీరు పేరు పెట్టిన శాస్త్రవేత్తలు. మీరు తిట్టుకున్నా పర్లేదు, మీరు ఇంకేమనుకున్నా పర్లేదు, ఎందుకంటే మీరు వేసే కౌంటర్లు చాలా చెత్త కౌంటర్లు. మరి శాస్త్రవేత్త మైక్ కనిపెట్టకపోతే నువ్వు ఎట్లా వాడుతున్నావు? అది పెద్ద విషయం అన్నట్టుగా. శాస్త్రవేత్తలు ఇలాంటి పెద్ద మనుషులే కనుక ఈ పరికరాలు కనిపెట్టకపోతే నువ్వు చేసేవాడివి కాదుగా. ఏమంటే అసలు ఇవన్నీ అవసరం అండి బ్రతకడానికి? కనిపెట్టారు కనుక వాడుకుంటున్నాం అంతే. ఇవి లేకపోతే బ్రతకలేమేంటి? సెల్ ఫోన్లు నిన్న మొన్న వచ్చాయి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఒక శాస్త్రవేత్త లాంటి వాడు అని అనుకోండి కొద్దిసేపు. మళ్ళీ సెల్ ఫోన్లు వాడని తరం ఇక్కడ ఉన్నారు. ఏమంటే సెల్ ఫోన్లు లేని తరంలో నుంచి ఉన్న వాళ్ళు మీరందరూ కూడా. సెల్ ఫోన్ లేకముందు ఏముండే అంటే ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి. ల్యాండ్లైన్ కూడా లేనప్పుడు మీరు లెటర్ రాసేవాళ్ళు. బ్రతికారా లేదా? ఏమండి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మీకు బతుకు వచ్చిందా? సెల్ ఫోన్ లేకున్నా బతికారా నా ప్రశ్న. సెల్ ఫోన్ లేకున్నా బతికారు, ల్యాండ్లైన్ లేకున్నా బతికారు, లెటర్ లేకున్నా కూడా బతుకుతారు. 3 పూట్ల తిండి తినడానికి ఇంత కష్టం అవసరం లేదు. ఎందుకంటే అనవసరమైన మేము బాగా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటూ జ్ఞానము లేని కౌంటర్లు వేస్తారు కనుక నేనే ముందే వేసేస్తున్నాను దీనికి కూడా. ఇవన్నీ ఉంటేనే ఏమంటే బస్సులు ఉన్నప్పుడే మనుషులు బతికారా? బస్సులు లేనప్పుడు కూడా బతికారా? చెప్పండి. బ్రతికారు. బతకడం ఎలా అయినా జరుగుతుంది. మళ్ళీ బస్సులు కనిపెట్టారు కదండి, రైలు కనిపెట్టారు, మళ్ళీ అవి లేనప్పుడు కూడా బతికారా అండి? అది నా ప్రశ్న. కనుక బ్రతుకు శాస్త్రవేత్తలు ఇవ్వట్లేదు. కనిపెట్టారు కనుక వాడుకుంటున్నాం, కనిపెట్టకపోతే పో, అది లేకున్నా మేము బ్రతుకుతాం. కనుక శాస్త్రవేత్తలన్న వాళ్ళని ఎందుకు మనం ఇంత టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తుందనంటే, ఒకటి వీళ్ళని ప్రపంచం నమ్ముతోంది. ప్రపంచాన్ని అడుగుతున్న ప్రశ్న వాళ్ళకి ఏం తెలియదు. ఏ విషయం తెలీదు? దైవకణమని మీరు పిలుస్తున్న అసలు దేవుణ్ణి ఒప్పుకోనని దౌర్భాగ్యులు వాళ్ళు. క్రైస్తవులు, మళ్ళీ చెబుతున్నానండి, క్రైస్తవులకు నేను విన్నవించే ఒక చిన్న మనవి, విన్నపం, దయచేసి దీన్ని మీరు బైబిల్ ప్రేమికులైతే, మీరు బైబిల్ అభిమానించే అభిమానులైతే ఈ మాటను జాగ్రత్తగా మీరు హృదయంలో పెట్టుకోవాలి. ఒకటి, దేవుడు లేడనే దౌర్భాగ్యుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్న నీకు ఏం నేర్పించగలడు? అది నా మొట్టమొదటి ప్రశ్న. ఏమంటే ఆలోచించండి. దేవుడు లేడనే దుర్మార్గుడు వాడు, దేవుడు లేడనేవాడు నీకు చెప్పే జ్ఞానం ఏంటి? నీ దగ్గరకు వస్తే నువ్వు విడిచిపెట్టుకొని చెప్పాలి దైవ జ్ఞానం, ఆత్మజ్ఞానం. వాళ్ళేదో చెబితే మీరెందుకు భుజాలు ఎగరేసుకుంటున్నారు? వాళ్ళేదో చెబితే మీరెందుకు చప్పట్లు కొడుతున్నారు? దేవుణ్ణి పట్టించుకోకుండా నరకానికి జారిపోతున్న అమాయకులు వీళ్ళందరూ. అయ్యో 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 అని బాధపడాలి వీళ్ళని చూసి. మీరు హర్షించకూడదు, హర్షించకూడదు. చూడండి చివరిగా రెఫరెన్స్ ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం త్వరగా తీసిన వారు చదవాలి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం ప్లీజ్. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొందిరి. మాటలు వింటున్నప్పుడు, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నెక్స్ట్ వారు చిక్కున పడతారు. కారణం వారు దేవుని వాక్యమును నిరాకరించువారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదని అన్నాడు. చూడండి దేవుడు. నమ్ముతారా మాటను? మీరు నమ్మాలిగా. వారు దేవుని వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానము కలదని దేవుడే, మన తండ్రే, మన డాడీని అన్నదా మాట. గనుక ప్రియులారా, వ్యర్థమైన దాని కొరకు అన్వేషణ ప్రారంభించారు. అసలు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మాటల ప్రభావములకు మీరు లోను కాకండి దయచేసి. ఒకటే ఒక టార్గెట్తో మీరు బతకాలి. ఈ క్షణం యేసుప్రభు వస్తే నేను పరలోకానికి వెళ్ళనా, నా బ్రతుకు బాగుందా లేదా, నా బ్రతుకు పరిశుద్ధంగా ఉందా లేదా అన్న భయంతో మీరు బతకండి దయచేసి. 2, ఈ క్షణం నేను కన్ను మూస్తే పరలోకానికి నేను పాత్రుడిగా ఎంచబడతానా లేదా. ఈ 2 సమస్యలు తప్ప, యేసుప్రభు వస్తే నేను పరలోకానికి వెళతానా, నేను చచ్చిపోతే పరలోకానికి పాత్రుడిగా ఎంచబడతానా, ఈ 2 సమస్యలు తప్ప ఏ సమస్య ఉన్నా మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నట్టు మీరు రాసేసుకోవాలి ఈరోజు.
ఏ సమస్యనైనా మీరు సమస్యగా భావిస్తుంటే, దాని గురించి పెద్దగా మీరు ఆలోచిస్తుంటే, దయచేసి మీరు క్రైస్తవులై ఉండి కూడా సరైన ఆలోచన విధానం మీకు లేదని మీరు రాసుకోవాలి. ఈనాడు చూసినప్పుడు, సాక్షి చూసినప్పుడు, జ్యోతి చూసినప్పుడు, హిందూ చూసినప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినప్పుడు, న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు అతక్కపోయి ఇక్కడేదో గొప్ప జ్ఞానం నేర్పుతున్నారని మాత్రం దయచేసి మీరు ఆ మైండ్తో చూడకండి. చూసి మీరు జాలిపడండి. ప్రపంచానికి, సమాజానికి ఎలాంటి వార్తలు ఇవ్వాలో తెలియని, జ్ఞానము లేని జ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళే వీళ్ళందరూ. గనుక ప్రపంచ క్రైస్తవులారా, దయచేసి మీరు కళ్ళు తెరుచుకోవాలి. మీరు తెరుచుకొనంత వరకు ఈ సమాజం ఇలాగనే ఈ మూర్ఖమైనటువంటి మూర్ఖుల మాటల సునామీలో, మాయలో కొట్టుకొని పోతూనే ఉంటుంది. వీటికి, ఈ కారణానికి రేపు పొద్దున ఆయన రెండవ రాకడలో మీరు లెక్క చెప్పక తప్పదు. మనం మాట్లాడుకుంటున్న దేవుని శక్తి స్వరూపాలలో ఎపిసోడ్ 2లో ఉన్నాం మనం. సందర్భం దైవ కణం గురించి వాళ్ళు ఎత్తారు కనుక, శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక దీని గురించి ఒక చిన్న పిక్చర్ మీకు ఇచ్చాను. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యం అయితే, మనందరం ఇంకా ఉంటే ఏమండి ఎపిసోడ్ 3 మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు వ్యర్థం కాకుండా మీ పిల్లలు మీ మహా అజ్ఞానాన్ని సమాజంలో నిలబెట్టి, అజ్ఞానులను చెరపట్టి మీ పాదముల దగ్గరకు ఈడ్చుకొని వచ్చే శక్తివంతులుగా మీ పిల్లలకి మాటలను ఔషధముగా అందించమని ప్రాధేయపడుతూ, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి మహాపరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడుగుచూ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.